అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పలివేల గ్రామంలో శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలతో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వెలమల కుప్పల కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, యువ నాయకులు బండారు నవీన్ స్వామివారిని దర్శించుకొని రథోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరింపజేసుకుని శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారి దర్శనాన్ని, అభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చల్ని చేసుకోవడం జరిగింది. అయితే మహాశివరాత్రి పర్వదినం అన్ని వ్రతాల కన్నా విశిష్టమైనటువంటి వ్రతం. ఈ యొక్క వ్రతం రోజున మనం ముఖ్యంగా 2 పద్ధతులుగా పాటిస్తాం. ఒకటి జాగరణ, 2 స్వామివారిని లింగాన్ని అర్చించడం. అందువల్ల జాగరణ, ఉపవాసం చేస్తూ స్వామివారిని పూజించే విధానమే శివరాత్రి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈరోజు భక్తులందరూ కూడా ఉపవాసాలుండి స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకాలు చేసి ఆ రోజంతా కూడా జాగరణ చేసి స్వామివారిని భక్తితో కొలుస్తారు. అలాంటి కోనసీమ కాశీక్షేత్రంగా పిలువబడేటటువంటి పలివెల క్షేత్రంలో స్వామివారి ఇక్కడ స్వయంభూమూర్తిగా అమ్మవారితో ఏకపీఠం మీద గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సహితంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం కూడా చాలా గొప్పదైనటువంటి విషయం. మహాశివరాత్రి పర్వదినం అనేటటువంటిది చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ దేవస్థానం వారు కూడా వచ్చేటటువంటి భక్తులకి అల్పాహారాన్ని, అలాగే క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ప్యాకెట్లను సప్లై చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం కార్యనిర్వహణాధికారి కూడా ఇక్కడ జరిగింది.